లాస్ అండ్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు దక్షిణ రాష్ట్రాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించడం మా చీఫ్ అడ్వైజర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు గత ఇందిరమ్మ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నటువంటి పేదలకు భూమి అంటే తెలియని నిరుపేదలకు, ఇల్లు అంటే తెలియని దళితులు, బడుగు బలహీన వర్గాలకు వారు ఇల్లు భూమి ఇచ్చేసి ఒక తల్లిలాగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని దళితులను ఆదుకున్నటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గత 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అసైన్మెంట్ భూములు దాదాపు కోటి మంది ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది ప్రజలకు ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి వాల్యూ విపరీతంగా పెరిగింది కాబట్టి దాదాపు తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ 50 లక్షలు, ఇప్పుడు కొంచెం తగ్గిన కానీ 40-50 లక్షల్లో ఉంది. కాబట్టి వాటన్నిటికీ ఆ రైతులకు యాజమాన్య హక్కులు కల్పించే ప్రతి ఇంటికి మనం దాదాపు ₹1 లబ్ధి చెందిన వాళ్ళు రైతులు. దాంతో పేద ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడుస్తారని చెప్పేసి ఈ యొక్క యాజమాన్య హక్కులు ప్రభుత్వం ఇప్పటికైనా వారికి కల్పించి దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గత 6-7 ఏళ్ల నుండి అసైన్ భూముల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరిగింది. పేద ప్రజలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. ఎందుకంటే పూర్తిగా బాధితులు ఉన్నారు కాబట్టి ఈ రాబోయే ఇందిరా పార్క్ దగ్గర ఏప్రిల్ 19వ తారీఖున మహాధర్నా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర నలుమూల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఈ యొక్క ధర్నాను విజయవంతం చేసి ప్రభుత్వం పైన మా యొక్క డిమాండ్ను పెంచే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భీమ్. ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ పేదల బతుకులు మారుతాయని చెప్పేసి చాలా వరకు అనుకున్నాం. కానీ అనుకున్నంతగా ఏం మారడం లేదు. ముఖ్యంగా 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అది గత ప్రభుత్వంలో అవి ల్యాండ్ పూలింగ్ పేరుతో కబ్జా గురైనవి. ప్రైవేటు వ్యక్తులు కబ్జా గురి చేసుకున్నారు, ఎమ్మెల్యేలు కబ్జా గురి చేసుకున్నారు, మంత్రులు కబ్జా గురి చేసిండ్రు. ఈ ఎంపీలు, రాజకీయ నాయకులు అంతా కూడా ఇవాళ కబ్జాలకు గురి అయిపోయినాయి. మరి ఇంతవరకు దాని మీద జ్యుడిషియల్ కమిషన్ వేయట్లేదు ముఖ్యమంత్రి గారు. పేదల భూములు, ప్రజాపాలన, పేదల కోసము ఇందిరమ్మ రాజ్యంలోనే ఇందిరమ్మ ఉన్నప్పుడే ఆమె ఇచ్చిన భూములు అవి, ఇందిరమ్మ ఇచ్చిన భూములు. మరి ఇందిరమ్మ రాజ్యంలో ఆ భూములను పరిరక్షించడానికి ఇవాళ అట్లీస్ట్ జ్యుడిషియల్ కమిషన్ అన్నింటి మీద వేస్తాడు. ఫోన్ ట్యాపింగ్ మీద వేస్తాడు. ఫోన్ ట్యాపింగ్ ఎంతమంది మీద అండి నాకు అర్థం కానీ మా అంటే 100 మంది ఎఫెక్ట్ అయినాం వాళ్ళు లీడర్లు అంతా, అవునా కదా? అట్లాగే మీరు ఈ జలయజ్ఞం పేరు మీద కానీ ఇంకా మిగతా వాట్ల పేర్ల మీద కానీ చేశారు. మంచిదే, సంతోషమే. మీరు ఏదైతే భూముల అది జలయజ్ఞము, ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటి అన్నిటి మీద కూడా మీరు వేసారు జ్యుడిషియల్ కమిషన్. కానీ 24 లక్షల పేదల భూములకు కబ్జా గురైతే మీరు ఎందుకు జ్యుడిషియల్ కమిషన్ వేయట్లేదు? అంటే వాళ్ళ బతుకులు మారద్దా? ఈ ఏప్రిల్ మాసంలో మహాత్మా పూలే నుండి మొదలుకుంటే అంబేద్కర్, మహనీయులంతా పుట్టిన, జగజీవన్ రామ్ లాంటి వాళ్ళు పుట్టినప్పుడు, ఈ పేదల గురించి వాళ్ళు కొట్లాడినప్పుడు మరి ఈ మాసంలో కనీసం ఈ పేదల భూములకు సంబంధించి ఎక్కడ కూడా ఒక్క మాట మాట్లాడలేదు. మేము అంతకుముందు కూడా ప్రెస్ మీట్ కూడా మాట్లాడినాం, జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని చెప్పేసి మాట్లాడింది. కానీ మరి దానికి సంబంధించిన సీరియస్నెస్ ఎక్కడ కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి అక్కడి ప్రభుత్వంలో ఆయన మొత్తం యాజమాన్య హక్కులు కల్పించారు. ఏదైతే యాక్ట్ రద్దు చేశాడో 1977 POT యాక్ట్ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి అన్ని అసైన్డ్ భూములకు అక్కడ హక్కులు కల్పించాడు ఆంధ్రప్రదేశ్లో. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో హక్కులు కల్పించడం కారణంగా దళితులందరూ కూడా లక్షలాది ఎకరాల భూములను కాపాడుకోగలిగారు. ఇవాళ వాళ్ళు సేద్యం చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఇవాళ ఎట్లయితే అగ్రవర్ణాలు డెవలప్ అవుతున్నారో అట్లనే వీళ్ళు అక్కడ దళితులు కూడా, పేదలు కూడా డెవలప్ అవుతున్నారు. కానీ మరి ఇక్కడ డెవలప్ అవద్దా? రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రజాపాలన మీరిచ్చిన ఇందిరమ్మ భూములే మీరు పరిరక్షించకపోతే ఎవరు పరిరక్షిస్తారు? అట్లాగే ఇంకో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వాళ్ళు
జిహెచ్ఎంసి పరిధిలో బస్తీలో ఉన్న ఇళ్ళన్నింటినీ రెగ్యులైజ్ చేయాలి. బస్తీలో ఎవరైతే ఇల్లు కట్టుతున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు పడితే అప్పుడే బుల్డోజర్లు వస్తుంది గులగొడతారు. వాళ్ళు ఎప్పటి నుండి 100 సంవత్సరాల నుండి తాతల ముత్తాతల తరాల నుండి ఉన్నారు. వాళ్ళకి ఆ పట్టాలు ఇవ్వలేదు మీరు. ఇవన్నీ తప్పేవరదవుతుంది. అప్పుడు మీరు భూములకు మీకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, రెగ్యులరైజ్ చేయలేదు, అది ఏదో కట్టుకున్నారు. కానీ ఇంతవరకు చాలా బస్తీలలో ఇళ్ళనన్నీ కూలగొట్టేసిండ్రు. ఇప్పటికీ నాంపల్లి గాంధీ భవన్ బస్తీ, అదేంటంటే బస్తీ పేరు బస్తీ గాంధీ భవన్ బస్తీ కూడా కూలగొట్టేసింది. దాని పక్కనే ఉండే బస్తీ ఒకటి. అది ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఇందిరమ్మ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలే అవి. వాళ్ళు ఇచ్చిన స్థలాలు వాళ్ళే కొలగొట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కొలగొట్టేసింది. సో ఇట్లా బస్తీలలో ఉన్న ఇళ్లను రెగ్యులైజ్ చేయలేదు. అట్లాగే ఆన్లైన్లో రిజిస్టర్ కానీ అసైన్డ్ భూములను కూడా వాళ్ళు ఆన్లైన్లో గతంలో ధరణి ఉన్నప్పుడు ఆయన రెగ్యులరైజ్ చేయలే. కానీ ఎవరెవరికైతే మార్చిండో వాళ్ళకి చేసిండు. ఎవరెవరైతే అక్రమంగా ఆ భూముల మీద కబ్జా ఉందో వాళ్ళకి రెగ్యులరైజ్ చేసిండు తప్ప అసలైన ఓనర్లకు రెగ్యులరైజ్ చేయలే ఆన్లైన్లో. అంటే అసలైన పేదలు, దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలలో ఉన్న పేదలకు కూడా ఇచ్చిరు ఆ భూములు. కానీ వాళ్ళకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయలేదు. చేయకపోవడం వల్ల ఇప్పటికీ కూడా అది ప్రభుత్వ భూమిగా ఉంది, లేదంటే అది బ్లాక్ లిస్ట్లో ఉంది. సో దానివల్ల ఉపయోగం ఎవరికి అంటే మళ్ళీ ప్రభుత్వమే దాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముకొని ఆ భూములను అమ్ముకొని లక్షల కోట్లు సంపాదించింది గత ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ప్రజెంట్ ప్రభుత్వం కూడా ఇవాళ పట్టించుకోకుండా ఉన్నది. సో అట్లాగే అన్యాకాంతమైన అసైన్డ్ భూములు తిరిగి అసైన్డ్ దారులకే కేటాయించాలని చెప్పేసి మేము మా ప్రధానమైన డిమాండ్లో ఉంది. అంతేకాకుండా జిహెచ్ఎంసీ మరి ప్రొఫెసరు మరి మా అసైన్మెంట్ ల్యాండ్కు మరి చీఫ్ అడ్వైజరు రాజీనాథ్ సార్కు, మా ఉపాధ్యక్షులు ఇంగి రాములు గారికి, మా రాష్ట్ర నాయకులు గత మల్లేశ్వర రవి కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. జైజీఎంలు. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల అసైన్మెంట్ ఉన్నాయి. ఇవి మనకు స్వతంత్రం వచ్చినది మొదలుకొని ప్రతి పేదవారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఓసీలలో ఉండే పేదవారికి అందరికీ కూడా ఈ భూములు ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి అసైన్మెంట్ భూములకు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో మరి అందరికి కూడా ఈ భూములకు సర్వ హక్కులు కల్పిస్తూ, యజమాన్య హక్కులు కల్పిస్తూ చట్టాలు చేసిండ్రు అన్ని రాష్ట్రాల్లో కూడా. మరి మొన్ననే పోయిన 2 సంవత్సరాల క్రితము మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి 27 లక్షల అసైన్మెంట్ భూములకు పూర్తి హక్కులు కల్పించింది. అయితే కేవలము మన తెలంగాణ రాష్ట్రంలోనే మాత్రము 24 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు ఉన్నాయి. వీటి కోసము మరి గత ప్రభుత్వం కూడా చేస్తామన్నారు, మరి పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు, కానీ మరి చేయలేకపోయారు. మరి ప్రస్తుతం ఉన్న మన రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మరి ఈ విషయంలో మరి మేము అందరికీ కూడా వినతిపత్రాలు ఇచ్చినాం, మంత్రులకు అందరికీ కూడా. ఈ విషయంలో మరి మన పూర్తి హక్కులు కల్పించాలి, యజమాన్య హక్కులు కల్పించాలని మేము పోరాటం చేస్తున్నాం గత 4 సంవత్సరాల నుంచి. అయితే ఈ విషయమే మరి 13వ తారీఖు నాడు మరి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ మీటింగ్ ఉంటుంది. 19వ తారీఖు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా ఉంటుంది. కాబట్టి మరి దీంట్లో అసైన్మెంట్ దారులందరూ మరి ఏదైతే పేదవాళ్లకు సపోర్ట్ చేయాలన్న వాళ్ళందరూ కూడా, మీడియా మిత్రులు అందరూ కూడా దీంట్లో పాల్గొని మరి అందరికీ కూడా మద్దతు ఇవ్వాలని మేము కోరుతున్నాం. 19 అక్కడ 13 కోట్లు అసైన్డ్ భూములను కాపాడుకుందాం, అసైన్డ్ భూములను కల్పించాలి, యాజమాన్యం సాధిద్దాం, అసైన్డ్ భూములపై సర్వ హక్కులను సాధిద్దాం. Sorry ass DJ.